అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడైతే గదిలోకెళ్దాం. నీ గురించి నాకు తెలీదా? నేను తొందరగా వచ్చేస్తాను. సరేనా? సరే. జాగ్రత్త అంటూ శౌర్య దగ్గరికి బయలుదేరాడు. సూర్య వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని, పరమేశ్వరా! నువ్వే సూర్యకి సహాయం చెయ్యి అనుకుంటూ మనసులో వేడుకొని వాష్‌రూమ్‌కెళ్ళి రెడీ అయ్యి ఊరు బయలుదేరింది. ఏంటి నాన్నా ఈ ఇల్లు, అక్కడ, అది కూడా చుట్టూ చెట్లు. చూస్తుంటే మనం ఉన్నట్టు ఎవరికీ కనిపించదు నాన్న. అందుకే కదరా ఇక్కడికి తీసుకొనొచ్చింది. ముందు ఈ జ్యూస్ తాగండ్రా రేయ్! సన్నాసెదవల్లారా! మా ఫేస్‌లు చూడటం మానేసి ముందు బయట కాపలా కాయండి. కొమలి కూల్. ఎందుకు వాళ్ళ మీద అరుస్తావు? కూర్చో. మనం ఎక్కడ ఉన్నా సూర్య మనల్ని పట్టుకోలేడు. రేయ్ సంజయ్! ఆకాష్‌కి ఈ విషయం ఎందుకు చెప్పావురా? వాడికి రేపు నిశ్చితార్థం. ఎందుకురా లేనిపోని టెన్షన్స్? ఎందుకు వాడిని నీకు కూడా చెప్పను కదా! నాతో రావద్దు అని. వెనక నుంచి ఆకాష్ భుజంపై చెయ్యి వేసి, రేయ్! ఫ్రెండ్ అంటే నీ సంతోషంలోనే కాదురా! కష్టం వచ్చినా తోడుగా ఉండాలి. అయినా మేమిద్దరం రావటం ఎందుకు ఇష్టం లేదు? మాకేమైనా అవుతుందన్న భయమా? చూడ్రా! నిన్నిలా ఒంటరిగా పంపించడం నాకిష్టం లేదు. ఏది ఏమైనా ఈరోజు నీకు తోడుగా మేమిద్దరం వస్తాం. అవును సంజయ్! నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. చెప్పురా! మా ఇద్దరిని తోడుగా తీసుకొని వెళ్తావా లేదా? ఇద్దరి వైపు చూసి చెప్పినా వినరు కదా! పదండంటూ ముగ్గురు కారులో బయలుదేరారు. కాసేపటికి శౌర్య ఉండే ప్లేస్‌కి వెళ్లారు. రేయ్! చుట్టూ అంతమంది మనుషులున్నారు. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? పట్టుకోవటమేంట్రా? అమ్మాయి అందరిని కిడ్నాప్ చేసి ఈ ఎదవలకి నరకం చూపించాలి. ఏదైతే అదయింది. పదండంటూ ముగ్గురు బయటున్న రౌడీలను కొట్టడం మొదలుపెట్టి లోపలికొచ్చారు. సూర్యుని చూడగానే కోమలి, శౌర్య, పరశురాం షాక్‌తో జ్యూస్ గ్లాస్ వదిలేసి బిగుసుకొని పోయారు. కోపంగా శౌర్యని చూసి ఉక్రోషంగా ముందుకు అడుగులు వేసి కొట్టడం మొదలుపెట్టాడు. పరశురాం, కోమలి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. సంజయ్, ఆకాష్, కోమలి పరశురాంని ఎటూ కదలకుండా గన్ గురిపెట్టి రౌండప్ చేశారు. పక్కనున్న ఇనుపరాడ్ తీసుకొని, ఆ రోజు నా కోమలిని ఇలానే కదరా కొట్టావంటూ తల మీద గట్టిగా కొట్టి వాడి జుట్టు పట్టుకొని ఈడ్చి ఈడ్చి కొడుతున్నాడు. సూర్య కోపం చూసిన కోమలికి, పరశురాంకి వెన్నులో వణుకు పుట్టింది. కోమలికైతే చెమటలు కారుతున్నాయి. అరేయ్! ముందు చెప్పు. అసలెందుకు ఇంతలా కిరాతకంగా తయారయ్యావు? అసలు మనిషివేనా నువ్వు? దెబ్బలు తిన్న రౌడీల్లో ఒకడిని పిలిచి, పక్కనున్న బొగ్గు, ఎండుటాకులు ఇంకా చితుకులాంటి పుల్లలతో మంట రాజేయమంటాడు. సూర్య చెప్పినట్టుగానే వాడు చేశాడు. అవి మంట రాగానే అందులో ఎండు కమ్మలు వేయమన్నాడు. వాడు అలానే ఆ మంటల్లో ఎండు కమ్మలు వేశాడు. కాసేపటికి మంట రేగి ఆరిపోయి ఎర్రగా నిప్పులు మిగిలాయి. సూర్య శౌర్యం చూసి పదరా అంటూ అందులో నుంచోబెట్టి రౌడీ చేతున్న కొరడా తీసుకొని చితక్కొట్టాడు. అది చాలదు అన్నట్టు పక్కనే ఉన్న తాడుని మరో చేతిలో తీసుకొని కసితీరా కొట్టాడు. ఆ రోజు హిందూకి, కోమలికి నరకం చూపించావు కదరా! ఇప్పుడు నువ్వు చూడు నరకం అంటూ కొరడాతో కొట్టాడు. నరకం చూస్తున్న శౌర్య దెబ్బలు తట్టుకోలేక నిప్పుల వేడికి తన కాళ్ళు కమిలిపోయి అలానే కింద పడిపోయాడు. అయినా సూర్య కోపం తీరలేదు. వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి కొట్టి, చెప్పు, ఎందుకింత కిరాతకంగా తయారయ్యావు? కనీసం మాట్లాడడానికి ఓపిక లేక మాటలు కూడబెట్టుకొని, నా చెల్లి హిమజ నీ వల్లే చనిపోయింది. నవ్వుతూ అనుకున్నాన్రా నువ్విలానే అనుకుంటావని. నీ చెల్లి హిమజ ఎలా చనిపోయిందో నీకు తెలుసా? నేను లవ్ రిజెక్ట్ చేశానని కాదు. ఫుల్‌గా తాగి కార్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్‌లో చనిపోయింది. మీ చెల్లి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒకరోజు పబ్‌కి ఎళ్లి ఫుల్‌గా తాగింది. తాగిన మైకంలో యాక్సిడెంట్ అయింది. కావాలంటే వీడియో చూడని యాక్సిడెంట్ అయిన సీసీ ఫుటేజ్ చూపించాడు. శౌర్య షాక్ అయ్యి, మరి సుధీర్ ఏంటి హిమజ చావుకి నువ్వే కారణమని చెప్పాడు? వాడికి నేనంటే పడదు. అది సరే, ఆ రోజు నా కోమలి చంపినప్పుడు మా ఇద్దరిని కాపాడడం కోసం హిందూ వచ్చింది. ఆ రోజు నీ చిన్న చెల్లి కోమలినందా ఫుల్‌గా తాగి యాక్సిడెంట్ చేసింది కదా! అది ఎవరో కాదు, హిందూకి. ఫేస్ అంతా గాజు ముక్కలతో నుజ్జు నుజ్జు అయిపోయింది. అప్పుడే నా కోమలి ఫేస్ తనకి పెట్టి సర్జరీ చేయించావు. ఇవన్నీ నాకు తెలీదనా? అయినా నీ తండ్రి నిన్ను పగతో పెంచాడురా, ప్రేమతో కాదంటూ చెంప మీద గట్టిగా కొట్టి, జుట్టు పట్టుకొని పైకి లేపి పరశురాం ముందు పడేశాడు. పరశురాం కోపంగా ఊగిపోతూ సూర్యపై నిప్పులు కురిపిస్తూ, ఏంట్రా, మీ నాన్న వల్లే నా చెల్లి చనిపోయిందా? ఛీ! నువ్వు పోలీస్ ఆఫీసర్‌వేనా? ఎందుకింత నీచంగా దిగజారిపోతావని అస్సలనుకోలేదు. మీ చెల్లి అసలు మా నాన్నకి మనసు మాట కనీసం చెప్పలేదురా. ఇంకా హిమజ యాక్సిడెంట్‌లో చనిపోయిందంటూ గట్టిగా కొట్టాడు. ఇంతలో పోలీసులు రావటం, పరశురాం పక్కనే ఉన్న సంజయ్ చేతిలో గన్ తీసుకొని సూర్యని షూట్ చేయబోయాడు. అది గమనించిన ఆకాష్ ఫోర్స్‌గా సూర్య చేతిని పట్టుకొని పక్కకు లాగాడు.
అది నేరుగా శౌర్యకి తగిలింది. అక్కడికక్కడే శౌర్య చనిపోయాడు. కోమలి అన్నయ్య అంటూ గట్టిగా అరిచింది. పరశురాం షాక్‌తో నిలబడిపోయాడు. తన ప్లాన్ ప్రకారం పోలీసులు అక్కడికొచ్చి పరశురాం, కోమలినందన్‌ని అరెస్ట్ చేశారు. సూర్య సాక్ష్యాధారాలున్న ఫైల్ పోలీస్ చేతిలో పెట్టాడు. కానీ కోమలినందన్ చూడగానే సూర్యకి జాలి వేసింది. వయసులో చిన్నది. తండ్రి పగతో పెంచిన కారణంగా ఇలా తయారయ్యి కెరియర్ పాడు చేసుకుందని బాధపడి పోలీసులతో మాట్లాడి తనని సైకియాట్రిక్ డాక్టర్‌కి చూపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళతో మాట్లాడాడు. దానికి అందరూ సరే అన్నారు. సంజయ్, ఆకాష్ సూర్య భుజంపై చెయ్యి వేసి పదరా ఇంటికి వెళ్దాం. ముగ్గురు ఇంటి బాట పట్టారు. ఇంట్లో వాళ్ళందరూ విషయం తెలిసింది సంతోషించారు. శివుని గుడిలో పూజ చేసి, నాట్యం చేసి ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఏంటి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. సూర్య బానే ఉన్నాడు కదా! మరి ఏమై ఉంటుంది? ఫోన్ లిఫ్ట్ చేయలేదంటూ నాన్ స్టాప్‌గా సూర్యకి ఫోన్ చేసింది. అయినా నో రెస్పాన్స్. ఇంతలో గాయత్రి లోపలికొచ్చి ఇందు భోజనం చేద్దురా అని తల్లి. లేదమ్మమ్మ, ఆకలిగా లేదు. నీరసంగా ఉంది, నేను పడుకుంటాను అంటుంది. అయితే పాలన్నా తాగి పడుకో తల్లి. సరే అమ్మమ్మ. గాయత్రి పాలు తెచ్చి హిందూ చేతికిచ్చింది. హిందూ తీసుకొని కొంచెం తాగి వెంటనే గ్లాస్ పక్కన పెట్టి నీరసంగా ఉండటంతో బెడ్ మీద పడుకుంది. కానీ సూర్య కోసమే ఆలోచిస్తూ ఉంది. మనసు నిండా సూర్య ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉదయం ఇంటికి వెళ్తాను కదా! అప్పుడు మాట్లాడాలి. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో బాగా పొగరొచ్చింది. చెప్తా వీడి పని అనుకుంటూ దుప్పటి కప్పుకొని పడుకుంది కానీ, మనసులో సూర్య కోసం చాలా సతమతమవుతుంది. కాసేపటికి మధ్యరాత్రిలో హిందూ నడుం మీద చెయ్యి ఉంటుంది. నిద్రలో ఉన్న హిందూ ఆ చెయ్యి పట్టుకొని ఎంతసేపవుతుంది వచ్చి? అయినా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నీకు తెలుసా? నేను ఎంత కంగారు పడ్డానో. నువ్వు మారవు. పోరా అంటూ అటు తిరిగి పడుకుంది. ఫోర్స్‌గా హిందూని తన వైపుకి తీసుకొని, సారీ క్షమించవే. ఎన్నిసార్లు ఫోన్ చేశాను. కనీసం చిన్న మెసేజ్ అన్నా పెట్టావా? లేదు. రాగానే పక్కనొచ్చి పడుకున్నావు. హిందూ కళ్ళలో చూస్తూ ప్లీజ్ నువ్వు నా రూమ్‌లో లేకపోతే నాకు పిచ్చి పట్టినట్లుంది. నీకు తెలుసా? ఒక పావుగంట రూమ్‌లో నాకు ఎలా ఉంది అంటే అసలు ఉండాలనిపించలేదు. అందుకే నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వు నీ మాయలో మళ్ళీ నన్ను పడేయకు. ముందు చెప్పు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? రాక్షసి. డ్రైవింగ్‌లో ఉన్నా ఎలానో నీ దగ్గరికే కదా వచ్చేసేది. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ, నువ్వు రాగానే తిడుతున్నావు. కంటి నిండా నీళ్లతో పోరా! నీకేమన్నా అయిందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు అంటూ సూర్య కాలర్ పట్టుకొని గట్టిగా అడిగింది. ఇంకా ఏదో అనేలోపు హిందూని మాట్లాడనీయకుండా తన పెదవులతో బంధించాడు. సూర్యని వెనక్కి నెడుతుంది. తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తన చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. చివరికి హిందూ నెట్టే ప్రయత్నం ఆపింది. కొన్ని నిమిషాల తర్వాత తన పెదవుల్ని వీడి పైకిలే, భోజనం చేద్దుగాని. చెప్పాను కదా తినమని. తినకుండా ఇలాగే ఉన్నావా? నెమ్మదిగా కనురెప్పలు తెరిచి, మరి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి భయమేసింది. అందుకే తన నుదుటితో హిందూ నుదుటిన చిన్నగా ఢీకొట్టి, నాకేమీ అవ్వదు. ముందు పైకి లే, భోజనం చేద్దుగాని. నువ్వు కూడా తినకుండా వచ్చావు కదా! నవ్వుతూ నీకు అన్నీ భలే తెలిసిపోతాయి పద బయటికెళ్దాం అంటాడు. ఎక్కడికి బావ ఈ టైంలో? ముందు పదవే అంటూ విందు చేతిని పట్టుకొని కారులో ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్ళాడు. కాసేపటికి ఇద్దరు కారు దిగారు. ఇందు చూడగానే షాకవుతుంది. బీచ్ దగ్గర క్యాండిల్ నైట్ డిన్నర్ సంజయ్, హేమ, సంధ్య, ఆకాష్ నవ్వుతూ ఇందుని చూస్తూ ఉన్నారు. షాక్ నుంచి తేరుకొని సూర్య వైపు చూస్తుంది. నవ్వుతూ పద అంటూ హిందూ చేతిని పట్టుకొని కూర్చోబెట్టి 3 జంటలు సంతోషంగా భోజనం చేశారు. రేయ్! రేపు మనకి నిశ్చితార్థం అంటే సాయంత్రం కదా ఉదయం మనం అందరం షాపింగ్‌కెళ్దాం. ముందు ఈ ప్లేస్‌ని ఎంజాయ్ చెయ్యి. తర్వాత రేపటి కోసం ఆలోచిద్దామని నవ్వుతూ 3 జంటలు సంతోషంగా భోజనం చేసి ఇంటికెళ్లారు. సూర్య గిన్నెల మీద తలవాల్చుకొని మొత్తానికి వెళ్ళిన పని పూర్తి చేశావు నవ్వుతూ అవును హిందూ. పూర్తయింది. ఇద్దరూ మాట్లాడుకొని నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో ఎప్పటిలానే వచ్చే డ్రీమ్ వచ్చింది. ఎర్రని పట్టు చీర, నీలం రంగు జాకెట్, కంటి నిండుగా కాటుక, నాజూకైన నడుము, కాళ్ళకు గజ్జెలు, 2 చేతులకి నిండుగా గోరింటాకు. నవ్వుతూ నాట్యం చేస్తుంది ఆ అమ్మాయి. నాట్యం చేస్తూ వెనక్కి తిరిగింది. ఆమె ఫేస్ చూశాడు. హిందూ నవ్వుతూ నాట్యం చేస్తుంది. తన డ్రీమ్ గర్ల్ హిందూ నవ్వుతూ నాట్యం చేస్తుంది. ఇంకా ఉంది.